వేలేరు మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులుగా వేలేరు గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి మండలంలోని మెజార్టీ గ్రామాల సర్పంచ్లు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బిల్లా యాదగిరి మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు వేలేరు మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. సర్పంచ్లు అశోక్, మనోజ్, సాంబయ్య, రాజు, అరుణ, నాగరాజు, శ్రీనివాస్, మండల నాయకులు, మండలాధ్యక్షులు సంపత్, సమన్వయ కమిటీ సభ్యులు లక్ష్మణ్ నాయక్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వేలేరు మండల కేంద్రంలో సర్పంచులందరం సమావేశం జరిగింది. మన వేలేరు మండలంలో కొత్తగా ఎన్నికైన 12 మంది గ్రామాల్లో 12 గ్రామాల సర్పంచుల ఎన్నికలు జరిగినాయి. 12 మంది సర్పంచులు మన మండలంలో ఉండడం జరిగింది. అందులో నన్ను ఈరోజు వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మెజార్టీ సర్పంచులు సుమారు 7 సర్పంచులు నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసి సర్పంచ్గా ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. సర్పంచులందరికీ, గౌరవ సర్పంచులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ సహకరించిన, నా ఎన్నికకు సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్యులు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి కడేసిఆర్ గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి కత్తి సంపత్ గారికి మరియు మండల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్టీసీఎల్ జిల్లా నాయకులైనటువంటి మురవతి లక్ష్మణ్ నాయక్ గారికి, అదేవిధంగా మండల సమన్వయ కమిటీ సభ్యులైనటువంటి మధు గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారికి మరియు యువజన సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఏ నమ్మకంతోనైతే నన్ను ఎన్నుకున్నారో ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం, గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి మా సర్పంచులను కూడా వాళ్ళ గ్రామాల కోసమే మేము చేసేది. ఎవరు చేసినా కూడా గ్రామాల అభివృద్ధి కోసమే పనులు చేయాల్సి వస్తుంది. మాకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చిర్రు, ఈ పదవి సర్పంచులు ఇచ్చారు. వాటిని కోఆర్డినేషన్ చేసుకుంటా అటు గ్రామాల అభివృద్ధి కోసం, ఇటు సర్పంచుల సమస్యల మీద ఏమన్నా ఉంటే కూడా మేము అందరం ఏకతాటి మీద, మండలంలో ఉన్న సర్పంచులు అందరం ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేసి అది సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం, గొప్ప అవకాశాన్ని మండల కేంద్రమైన నాకు వివిధ గ్రామాల సర్పంచులు, గౌరవ సర్పంచులు అందరు ఇచ్చిర్రు నాకు ఈ అవకాశాన్ని. అందులో శాలపల్లి గ్రామం అయితేనేమి, సర్పంచ్ గారు అయితేనేమి, బండతండ సర్పంచ్ గారు అయితేనేమి, మద్దెలగుండ సర్పంచ్ గారు అయితేనేమి, గొల్లకిష్టంపల్లి సర్పంచ్ గారు అయితేనేమి, చింతలతండ సర్పంచ్ గారు అయితేనేమి, లోకేతండ గ్రామ సర్పంచ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ నన్ను ఏకగ్రీవంగా మెజార్టీ నాకు ఇలా ఏకగ్రీవ తీర్మానం చేసి నన్ను 5 సంవత్సరాలకు గాను ఎన్నుకోవడం జరిగింది. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనని నిత్యం ప్రజలకును, నా సర్పంచులకు ఎలాంటి సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి మేము కలిసిగట్టిగా మండల అభివృద్ధి కోసం మేము పాటుపడతామని కూడా ఈ పత్రిక సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు కడేసిఆర్కి మరోసారి కృతజ్ఞతను, అదేవిధంగా సర్పంచులకు కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు, మండల నాయకులకు కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు.